సార్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కోసం ఒకసారి చెప్పరా? నేను అది మిస్ అయ్యాను. శతావరి 1 చెంచా పొడి పటికి బెల్లం కానివ్వండి, తాటి కలకండ కానివ్వండి, అది వేసి మరిగించి దానిని పాలల్లో కలుపుకొని దీన్ని చేసిన కషాయాన్ని వడబోయద్దండి, డైరెక్ట్ వాడండి పాలల్లో కలిపి. డైలీ 2 టైమ్స్ వాడాలి. 1 నెల కానీ 2 నెలలు కానీ వాడాలి. ఇది వాడేదాని వల్ల బిఫోర్ ఫుడ్డే తీసుకోండి. ఇది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్నదాన్ని తక్కువ ఉన్న వాళ్ళకు లెవెల్ చేస్తుంది ప్రాబ్లమ్స్ అనేది. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఈ మోకాళ్ళ గుజ్జు గురించి బెండకాయలతో పాటు ఇంకొకటి చెప్పారు సార్, పటిక బెల్లం ఇంకొకటి ఏదో చెప్పారు. తుమ్మబంక నేను గతంలో చెప్పింది అది. అదేంటి సార్ అది? తుమ్మబంక పటిక బెల్లం భాగాలుగా తీసుకోండి. మధుమేహం ఉన్న వాళ్ళు తాటి కలకండ వేయచ్చు. ఒక 100 గ్రాములు పటిక బెల్లం తీసుకుంటే 100 గ్రాములు తుమ్మబంక పొడి, దాంట్లో 1 చెంచా జీలకర్ర పొడి కూడా కలుపుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే తుమ్మబంక కొందరికి వాడిన వాళ్ళకు మలబద్ధక సమస్య వస్తుంది. మలబద్ధక సమస్య రాకుండా విరుగుడు జీలకర్ర పొడి కలిపినారంటే మనకు రాదండి. సార్, ఇప్పుడు ఇది ఏజ్డ్ వాళ్ళు కూడా వాడచ్చా సార్? అంటే 50-60 ప్లస్ ఉన్న వాళ్ళు వాళ్ళకే కదా వస్తాయి మోకాల నొప్పులు. అదే సార్, వాళ్ళకి గుజ్జు అరగడం అంతా ఆఫ్టర్ 60 వాళ్ళకే వస్తుంది. ఓకే, 30-40 సంవత్సరాలలో మీకు గుజ్జు అరిగింది అని చెప్పారంటే అది బోగస్ అన్నమాట మీరు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అదంతా తప్పుడు మాటలు. దాంట్లో మోకాలు చెప్పుల ఆపరేషన్ చేసుకోకండి. సార్, 1 క్విక్ క్వశ్చన్ సార్. యాక్చువల్లీ ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఏ టైంలో తీసుకోవాలి సార్? మార్నింగ్ ఈవినింగ్ సార్? ఏదండి బూడిద గుమ్మడికాయ జ్యూస్ సార్, అది మార్నింగ్ తీసుకోమంటారా, ఈవినింగ్ తీసుకోమంటారా? వన్ టైమే మార్నింగ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. 1 టైం సరిపోతుంది అది సార్. థ్యాంక్ యూ. బెండకాయ 3 సార్లు చెప్పాను. అవును సార్. ఈ పొట్లకాయ కూడా వేడి తగ్గడానికి 1 టైమే తీసుకోండి. షూర్ సార్. ఎంటీ స్టమక్ సార్ ఏమైనా కూడా? ఇది పొట్లకాయది మాత్రం నిద్ర రావడానికి రాచి పడుకునేటప్పుడు తీసుకోండి. బూడిద గుమ్మడికాయ మార్నింగ్ ఎంటీ స్టమక్ తీసుకోండి. షూర్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకోటి హెయిర్ ఫాల్ గురించి ఒకటి చెప్తాను. జుట్టు రాలిపోతుంటే బాగా జుట్టు రాలుతున్న వాళ్ళకు మెంతుల పొడి 200 గ్రాములు, మెంతులు 200 గ్రాములు, ఉసిరికాయలు పచ్చి తీసుకోండి. దాన్ని పేస్ట్ గా చేసి కలిపి మనము 200 గ్రాములు మెంతులు, తాజా ఉసిరి ముక్కలు వచ్చి చిన్న ముక్కలుగా చేసి పేస్ట్ చేసుకొని మీరు వాడే నూనెలో వేసి బాగా మరిగించండి. సార్ మరిగించేది కాదు, నానబెట్టండి. కొబ్బరి నూనెలో వేసి నానబెట్టేసుకొని దాన్ని జుట్టుకు మర్దం చేస్తారండి. దీనివల్ల మీకు ఒక జుట్టు రాలేదు దానికి తగ్గిపోతుందండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. మెంతులు వచ్చి 200 గ్రాములు, తాజా ఉసిరికాయ పచ్చి ముక్కలు వేసి మీ యొక్క హెయిర్ ఆయిల్ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనెలో కానీ దాంట్లో వేసేసి నానబెట్టేయండి. దాన్ని 1 వారం రోజుల తర్వాత జుట్టుకు మర్దం చేస్తారా అండి, జుట్టు అనేది మీకు ఆగిపోతుంది. నెక్స్ట్ మన ఈరోజు చక్రాల గురించి చెప్తాను. షట్ చక్రాలు మన శరీరంలో ఉన్న చక్రాలు ఏ విధంగా పనిచేస్తాయి. ప్రతి ఒక్క చక్రాలకు కూడా బీజాక్షరాలు ఉన్నాయి. దానికి ఒక రంగు ఉంది. పంచభూతాల్లో దానికి ప్రతినిధిగా ఉన్నాయి. ఆ చక్రం పనిచేయకపోతే మనకి ఏం వ్యాధులు వస్తాయి, ఆ వ్యాధి వస్తే మనం యాక్టివేట్ చేసుకోవడానికి ఏ బీజాక్షరం యూజ్ చేయాలి అనే దాని గురించి ఈరోజు నేను మీకు మొత్తం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతా ఓకేనా అండి? ఈ చక్ర వ్యవస్థ గురించి మీకు నేర్చుకోవాలని వినాలని కుతూహలం ఉందా? ఉంది సార్. చెప్పండి సార్. చక్ర వ్యవస్థ గురించి మెయిన్
మన దీంట్లో సైన్స్ అండ్ స్పిరిచువల్ రెండు కాంబినేషన్ మిక్సింగ్ చేశాను. దీంట్లో నేను కొన్ని కోర్సెస్ చేసిన దానివల్ల ప్రాణ హీలింగ్ లో చేసింది వేరేటివి అన్ని కూడా నేను ఏం చేశానంటే మొత్తము స్పిరిచువల్ వైద్యం రెండు వచ్చి మిక్స్ చేశాను, కాంబినేషన్ చేసి ఒక టేబుల్ లాగా తయారు చేశాను. దీనికి మీరు రాసుకోండి. నెంబర్ 1 చక్రం పేరు మీకు లైన్స్ గాను ఉంటే గన కొద్దిగా గ్యాప్ ఇచ్చి రాసుకోవచ్చు. దాదాపు మీకు 10 రకాల డబ్బాలు పెట్టుకోవాలి. 10 రకాల డబ్బాలు అంటే ఒక ఫుల్ పేజీ అనుకోండి, ఒక పేజ్ బుక్ అంతా కూడా పెట్టుకుంటే దీంట్లో ఒక 5 దాంట్లో 5 పెట్టుకోవచ్చు. అలా ఒక బుక్ లో మీరు ఒక బుక్ తీసుకుంటే ఒక 5 దీంట్లో ఒక 5 ఇట్లా నిలువుగా రఫ్ గా రాసి పెట్టుకోండి, మీకు ఐడియా వస్తుంది. మళ్ళీ బుక్ లో నీట్ గా రాసుకోండి. ఇప్పుడు రఫ్ లో రాసుకొని, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నేను ఎందుకంటే దీన్ని చాలా కష్టపడి ఎక్కడెక్కడో దీన్ని సేకరించి నా ఎక్స్పీరియన్స్ అంతా దీంట్లో క్రోడీకరించి దీన్ని పొందపరచడం జరిగిందండి. చాలా అద్భుతమైంది. ఈ రోజు ఎవరైతే ఈ చక్ర వ్యవస్థ గురించి మీరు వింటున్నారో వాళ్ళందరూ కూడా మీకు ఏ సమస్యలు ఉన్నా మీరు సులభంగా మీరే పరిష్కరించుకోగలుగుతారు. నెంబర్ 1 ఫస్ట్ వచ్చి డబ్బాలో ఒకటేమో సీరియల్ నెంబరు, రెండవది వచ్చి చక్రం పేరు. రెండవది ఏమంటే చక్రం పేరు ఒకటే పెట్టుకోండి, చక్రం పేరు. దాని కింద మూలాధార చక్రం, బేసిక్ చక్రాన్ని ఇంగ్లీష్ లో రాసుకోండి. మూలాధార చక్రం ఇంగ్లీష్ లో బేసిక్ చక్ర, BASICCHAKRA బేసిక్ చక్ర. రెండవ దాంట్లో డబ్బా తత్వము అని రాసుకోండి. ఇది ఏ తత్వము అనేది తత్వము అని రాసుకోండి. సెకండ్ దాని కింద భూమి, పృథ్వీ, ఎర్త్. భూమి పృథ్వీ అంటే మన భూమి, ఎర్త్ అనమాట. మూడో కాలం వచ్చి రంగు. మూడో కాలం వచ్చి రంగు అంటే ఈ యొక్క చక్రం ఏ రంగులో ఉంటుంది. ఇది వచ్చి ఎరుపు రంగులో ఉంటుంది, రెడ్ కలర్. నాలుగో కాలం వచ్చి బీజాక్షరం అని రాసుకోండి పైన. బీజాక్షరం ఏ బీజాక్షరం కింద వస్తుంది. ఇది లం బీజాక్షరం. నాలుగో కానా వచ్చి లం బీజాక్షరం. ఐదోది గ్రంథులు, దళాలు. ఎన్ని గ్లాండ్స్ ఇక్కడ సంయోగం ఉంటాయి. స్పిరిచువల్ గా చూసినప్పుడు దళాలు అని వస్తాయి అనమాట. దళాలు ఇండి అనేది ఇది ఐదోది. ఇది వచ్చి 4 దళాలు కలుస్తున్నాయి, 4 గ్రంథులు కలుస్తున్నాయి ఇక్కడ మూలాధార చక్రంలో. చక్రం ఉండే ప్రాంతం ఆరోది. నిదానంగా చెప్తాను, రాసుకోండి, మీరు డౌట్ పడకుండా. మళ్ళా లాస్ట్ లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆరోది చక్రం ఉండే ప్రాంతం వెన్నుముక యొక్క మూల స్థానం. ఎప్పుడైతే మీరు కూర్చున్నారు కదా, మీరు కూర్చున్న తావున మన యానస్ పాయింట్ దగ్గర చివరన కూర్చున్నప్పుడు మనకు వెన్నుపూస వచ్చి లాస్ట్ లో వస్తుంది. S1 S2 ఆ పాయింట్ టచ్ అవుతుంది కదా, అది చివర భాగం అనమాట. వెన్నుముక యొక్క చివర భాగం రాసుకోండి. వెన్నుముక యొక్క చివర భాగం. ఏడోది వచ్చి గ్రంథి. ఇక్కడ ఏం గ్రంథి ఉన్నాయి? అడినల్ గ్రంథులు, జ్ఞానేంద్రియాలు. అడినల్ గ్రంథులు, జ్ఞానేంద్రియాలు. ఇది ఏడో కాలము. ఎనిమిదో కాలం అభివృద్ధి చెందు కాలం. ఎనిమిదో కాలం. నెక్స్ట్ చక్రాలు చెప్పినప్పుడు కూడా దాని కింద మీరు ఫస్ట్ రాసుకుంటే దాని కింద రాసుకుంటే వెళ్ళిపోవచ్చు. 8వ డబ్బా అభివృద్ధి చెందు కాలం రాసుకొని జననం నుండి 12 నెలల వరకు. శిశువు పుట్టినప్పటి నుంచి 12 నెలల వరకు డెవలప్ అవుతుంది ఇది, ఈ చక్రం అనేది. దీన్ని
ముద్రలు రాసుకోండి. 9వ 9 కాన ముద్రలు. బొటన వేలు ఉంగర వేలును తాకడం ముద్ర. ఇలా చూడండి, నేను పెట్టాను కదా, టచ్ చేస్తున్నాను ఓన్లీ. బొటన వేలును ముద్ర, ఉంగరం వేలు తాకడం. టచ్ చేస్తే చాలండి, దీని మీద పెట్టకూడదు, దీన్ని టచ్ చేయాలి. చూడండి మళ్ళీ ఇలా ఉండాలి. పదవది లాస్ట్ది, 10వ దీంట్లో ఈ ముద్ర అండి, గుర్తుపెట్టుకోండి. మీరు అందుకే రాసుకోండి, ఉంగరం వేలును బొటన వేలు తాకడం. ఉంగరం వేలును బొటన వేలు తాకడం. 10వది వ్యాధులు. ఏమేం వ్యాధులు వస్తాయి దీనికి? ఈ యొక్క గ్లాండ్ పనిచే, ఈ చక్రం పనిచేయనప్పుడు ఏమేం వ్యాధులు వస్తాయి? క్యాన్సర్, లుకోమియా. లుకోమియా అంటే బ్లడ్ క్యాన్సర్. లుకోమియా బ్రాకెట్లో బ్లడ్ క్యాన్సర్. ఎలర్జీ, ఉబ్బసం, అర్షములలు, ఫైల్స్, అర్షములలు, మలబద్ధకం, లైంగిక వ్యాధులు, మలబద్ధకం, లైంగిక వ్యాధులు, కీళ్ళు వాపులు, జాయింట్ పెయిన్స్, వెన్నునొప్పి, స్పైనల్ కార్డ్ ప్రాబ్లం, జాయింట్ పెయిన్స్, వెన్నునొప్పులు, పెరుగుదల సమస్య. ఎవరైనా చైల్డ్ ఏజ్ వచ్చినా గ్రోత్ కాలేదు అనుకోండి, పిల్లలు వాళ్ళకి ఎదగడం లేదు, చూసేదానికి ఇంకా చిన్న పిల్లల్లాగా ఉన్నారు, హైట్ పెరగడం లేదు అంటే వాళ్ళ పక్క మూలాధార చక్రంలో ఫాల్ట్ ఉన్నది అనుకోవాలి. మూలాధార సమస్య ఉంది, అందుకోసమే హైట్ పెరగడం లేదు, గ్రో కావడం లేదు. మానసిక సమస్యలు, పెరుగుదల సమస్య, మానసిక సమస్య, నిలకడ శక్తి తగ్గుతుంది. ఆ యొక్క పిల్లలు ఎక్కడ ఒక దగ్గర ఉండరండి, తిరుగుతానే ఉంటారు, ఇది పీకుతుంటారు, అది చేస్తుంటారు, మనం విసుగుతూ ఉంటాం పిల్లలు. మళ్ళా ఒకసారి రిపీట్ చేస్తాను. క్యాన్సర్, లుకేమియా, ఎలర్జీ, ఉబ్బసం, అర్షములలు, మలబద్ధకము, లైంగిక వ్యాధులు, కీళ్ళవాపులు, వెన్నునొప్పి, పెరుగుదల సమస్య, మానసిక సమస్యలు, నిలకడ సమస్య. ఓకే అండి, ఇది మొత్తం మనకు మూలాధార చక్రం. దానికోసము ఇక్కడే ఒకటి రాసుకోండి, ఒకటి మీరు పైన. ఈ చక్రాలు వచ్చి సైజు కూడా ఉంటాయి. చక్రాల యొక్క సైజు కూడా ఎలా ఉంటాయంటే, ప్రధాన చక్రం వచ్చి, ప్రధాన చక్రాలు 7 చక్రాలు ఎక్కడ ఉంటుందంటే 3 నుంచి 4 అంగుళాలు ఉంటుంది. మనకు అంగుళం అంటే ఇలా కదా, 3 నుంచి 4 అంగుళాలు ఉంటుంది. ఇది క్లాక్ వైజ్ తిరగచ్చు, యాంటీ క్లాక్ వైజ్ కూడా తిరగచ్చు. 3 నుంచి 4 అంగుళాలు ఉంటాయి ప్రధాన చక్రం. నెక్స్ట్ చిన్నవి వచ్చి చక్రాలు వచ్చి 1 నుంచి 2 అంగుళాలు ఉంటాయి. ఆ చక్రాలు ఇక్కడ జాయింట్స్ లో ఉంటాయి. ఈ జాయింట్ ఎక్కడెక్కడ జాయింట్స్ ఉంటాయో ఆ జాయింట్స్ లో ఉంటాయి. ఆ జాయింట్ 1 నుంచి 2 అంగుళాలు అండి, 1 నుంచి 2 అంగుళాలు ఉంటాయి. మళ్ళా అతి చిన్నవైనవి ఉంటాయి, అవి శరీరంలో అంతా అక్కడక్కడ ఉంటాయి. అది 1 అంగుళమే ఉంటుంది. 1 అంగుళమే ఉంటుంది. అంగుళం కంటే చిన్నది కూడా ఉండొచ్చు. ఈ శరీరంలో మన కండరాల్లో, బాడీలో అక్కడక్కడ కూడా ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. చక్రాలన్నీ కూడా ఇవి ఎప్పుడు కూడా నిరంతరంగా పనిచేస్తూనే ఉంటాయి. సార్ చక్రాలు 7 ఉన్నాయా? చిన్న చక్రాలు, పెద్ద చక్రాలు ఇవన్నీ ఉంటాయా సార్? ఇది ప్రధాన చక్రాలు 7. ఓకే. జాయింట్స్ లో చిన్నవి ఉంటాయి చక్రాలు. జాయింట్స్ దగ్గర ఉంటాయి. అవి సైజ్ వచ్చి 1 నుంచి 2 అంగుళాలు ఉంటాయి. ఇవి కాకుండా శరీరం మొత్తం కూడా వ్యాపించి ఉంటాయి అక్కడక్కడ. అవి కౌంట్ లేదు ఎన్ని ఉన్నాయి అనేది.
ఎన్ని చక్రాలు ఉన్నాయి అనేది. నెక్స్ట్ స్వాధిష్టాన చక్రం సెకండ్. రెండవది స్వాధిష్టాన చక్రం. దీన్నే సెక్సువల్ చక్ర అని కూడా అంటారు. స్వాధిష్టాన చక్రం, దీన్ని ఇంగ్లీష్ లో మనం సెక్సువల్ చక్ర కూడా అంటాం. పంచమహాభూతాలలో నీరు, జలం. పంచమహాభూతాలలో దీని తత్వం వచ్చి రెండవది తత్వం నీరు, జలం అని రాసుకోండి. దీని యొక్క రంగు వచ్చి కాషాయం రంగు, ఆరెంజ్. దీని యొక్క రంగు వచ్చి కాషాయం కలర్ లో ఉంటుంది, ఆరెంజ్ రంగులో ఉంటుంది. నాకు మూలాధార చక్రం రెడ్ కలర్ చెప్పాను, ఎరుపు రంగు. ఇది వచ్చి కాషాయం రంగులో ఉంటుంది. దీని బీజాక్షరం వచ్చి వం బీజాక్షరం. దీని బీజాక్షరం వం బీజాక్షరం. ఇందాక మీకు లం బీజాక్షరం ఎలా ఉచ్చరించాలో చెప్పలేదు. నేను ఇలా టచ్ చేసుకొని వెన్నుముక నిటారుగా పెట్టుకొని ఏదైతే నేను ఇందాక డిసీజ్ వచ్చాయో ఆ చక్రం యాక్టివేట్ చేసుకోవడానికి వెన్నుముక నిటారుగా పెట్టుకొని శ్వాస తీసుకొని లం దీర్ఘంగా శ్వాస తీసుకొని లం బీజాక్షరాన్ని ఉచ్చరించాలి. అది తగ్గిన తర్వాత మళ్ళా స్లో చేసి మళ్ళా తీసుకోవాలి. దీనిని సమస్య బట్టి రోజుకు బీజాక్షరాలు ప్రాబ్లం ఉన్న వాళ్ళకు 90 సార్లు చేయవలసి వస్తుంది. ప్రాబ్లం ఉన్న వాళ్ళకు 90 సార్లు చేయాల్సి వస్తుంది. 90 రోజులు చేయవలసి వస్తుంది. 90 days 90 times. దాన్ని రోజుకు 3 పూటల 2 పూటల చేసుకుంటారు. అది మీ యొక్క టైం బట్టి మీరు చేసుకోవాలండి. ఈ బీజాక్షరం చేసేదాని వల్ల ముద్ర చేసుకొని చేయండి. ఒకేసారి 2 పనులు అయిపోతాయి. ముద్ర బీజాక్షరం 2 కూడా అయిపోతుంది. నెక్స్ట్ దీనికి కూడా వం బీజాక్షరం. దీనికి లాస్ట్ లో చెప్తాను మీకు ఏ ముద్ర అనేది. దీనికి బీజాక్షరం వచ్చి వం. 4వ కాణాలో వం అని రాసుకోండి. 5వది గ్రంథులు, దళాలు అన్నారు కదా, ఇక్కడ 6 కలుస్తాయండి. 6 కాంబినేషన్ కలుస్తాయి. ఇది మన నాభి నుండి 1 అంగుళం కిందకు ఉంటుంది. ఈ చక్రాలన్నీ కూడా మనకు బ్యాక్ సైడ్ వస్తాయి. వెన్నుపూస మనకు చెప్పుకోవడానికి ఇలా గుర్తుగా ఉంటుందని చెప్తున్నాను. మన చక్రాలన్నీ కూడా వెన్నుపూస బ్యాక్ సైడ్ వస్తాయి. నాభి నుంచి 1 అంగుళం క్రింద ఉంటుంది. మన నాభి నుంచి 1 అంగుళం కింద, మన నాభి బొడ్డు ఉంది కదా, ఆ నాభి నుంచి చూసుకోండి 1 అంగుళం కింద ఉంటుంది. ఇక్కడ 7, ఇది 6వది అనమాట. 7 డబ్బాలో రాసుకోండి. 7వ కాణాల్లో గ్రంథి అనే దగ్గర రాసుకోండి. లైంగిక గ్రంథులు, ఈస్ట్రోజన్, టెస్టోసిరా. ఈ స్త్రీ పురుషుల గ్రంథులు అనమాట. లైంగిక గ్రంథులు, ఈస్ట్రోజన్, టెస్టోసిరా. 8వది వచ్చి అభివృద్ధి చెందు కాలం 6 నెలల నుండి 24 నెలలు. అభివృద్ధి చెందు కాలం, డెవలప్ అయ్యేది గ్రంథి 6 నుంచి 24 నెలలు. దీని యొక్క ముద్ర చిటికెన వేలును బొటన వేలు తాకడం. చిటికెన వేలును బొటన వేలు తాకడం. ఇలా తాగాలి. ఇదే ముద్రలో మీకు జలం అని చెప్పాను కదా, నీరు అని. ఒకవేళ జలుబు చేసి ముక్కులో నీళ్లు కారుతుంటే దీని మీద ఇలా పెట్టండి. దాకేమో ఇది టచ్ చేసుకోవాలి ముద్రకు. ఇలా కానీ మీరు పెట్టారంటే ఇదేమో అగ్ని, బటన్ వేలు వచ్చి అగ్ని, ఇదేమో నీరు. నీరు మీద అగ్ని పెడితే ఏమవుతుంది, వేడవుతుంది. ముక్కులో నీళ్ళు కారేది ఆగిపోతుంది. జలుబు చేసి మనకు ఓవర్ నోస్ అవుతా, మనకు ఎక్కువగా ముక్కులో నీళ్లు కారుతూ ఉన్నాయనుకోండి జలుబు చేసి, ఆ టైంలో మీరు ఆ ముక్కులో ఈ ముద్ర వేసుకోండి. మీరు ఈ ముద్ర వేసుకున్నారంటే ఈ ముక్కులో నీళ్లు కారడే ఆగిపోతుందండి. ఇక్కడ ఏం సమస్యలు వస్తాయి? 10వది లాస్ట్ వ్యాధులు ఏమేమి వస్తాయి? లైంగిక సమస్యలు, నపుంసకత్వం,
మూత్ర వ్యాధులు, యూరినల్ సంబంధించిన వ్యాధులు, గర్భ సంబంధిత వ్యాధులు, స్త్రీలకు గర్భాశయంలో శిష్టులు రావడము, ఏదన్నా గర్భాశయంలో వ్యాధులు రావడము, గర్భసంచి కుచించుకుపోవడము, ఇలాంటి గర్భాశయానికి సంబంధించిన వ్యాధులు స్త్రీలకు అనేటివి వస్తుంది. మూత్రపిండాల వ్యాధులు, కిడ్నీస్ సంబంధించిన వ్యాధులు, ఏవైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయంటే డయాలిసిస్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ, ఇంక వేరైనా, స్టోన్స్ కాదు, ఈ ప్రాబ్లమ్స్ ఏవైనా, ఇవన్నీ కూడా దీనివల్ల వస్తాయి. ఈ ముద్ర చిటికిన వేలు మీద ఇలా టచ్ చేసి పెట్టుకోవడం, ఇలా వెన్నుముక్క పెట్టుకోవడాన్ని వం బీజాక్షరాన్ని ఉచ్చరించాలండి. మళ్ళా ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళా చక్రం గురించి చెప్తాను. స్వాదిష్టాన చక్రం, సెక్సువల్ చక్రం, ఇది పంచమహాభూతాలలో నీరు. మూడోది వచ్చి రంగు వచ్చి కాషాయం రంగు. బీజాక్షరం వచ్చి వం. ఇక్కడ గ్రంథులు దళాలు వచ్చి 6, నాభి నుండి 1 అంగుళం క్రిందికి. ఈ గ్రంథులు వచ్చి లైంగిక గ్రంథులు, ఈస్ట్రోజన్, టెస్టోసిరా, 6 నెలల నుండి 24 నెలల వరకు. నెక్స్ట్ మూడవది మణిపూరక చక్రం. మణిపూరక చక్రం, మూడవది మణిపూరక చక్రం. ఇది నావెల్ చక్ర అంటాము. నావెల్ చక్ర అంటే నాభి దగ్గర ఉంటుంది నావెల్ చక్ర అని. పంచమహాభూతాలలో ఇది తత్వం వచ్చి అగ్ని తత్వము. రెండోది అబ్బాలు రాసుకోండి, అగ్ని. మూడోది వచ్చి రంగు వచ్చి పసుపు కలర్ లో ఉంటది, ఎల్లో కలర్ లో ఉంటది. ఈ యొక్క చక్రము పసుపు కలర్, ఎల్లో కలర్ లో ఉంటది. దీని బీజాక్షరం రం. రాపక్క సున్న పెడితే రం. ఈ రం కాదు మనకు, ఈ రం కాదు. రాపక్క సున్న పెడితే రం, తాగేది రమ్ కాదు, రం. దళాలు 5వ కానా వచ్చి దళాలు వచ్చి 10. దళాలు వచ్చి 10. 6వ నుండి చక్రం ఉండే ప్రాంతం నాభిస్థానం. చక్రం ఉండే ప్రాంతం నాభిస్థానం. 7వది వచ్చి గ్రంథులు. ఏం గ్రంథులు ఇక్కడ ఉంటాయంటే క్లోమ గ్రంథి, ప్యాంక్రియాస్. మెయిన్ ఈ క్లోమ గ్రంథి మనకు వర్క్ చేయనప్పుడే మనము బయట నుంచి ఇన్సులిన్ అనేది వాడుతున్నాం. షుగర్ రావడానికి యొక్క ప్రధాన కారణం ఈ మణిపూరక చక్రం పనిచేయనప్పుడు. దీన్ని షుగర్ ఉన్న వాళ్ళు యాక్టివేట్ చేసుకోవాలంటే రం బిఎస్ఆర్ అని మీరు ఉచ్చరించారంటే వేడి పుట్టి ఆ యొక్క క్లోమగ్రంథి యాక్టివేట్ అయ్యి మధుమేహం వచ్చిన వాళ్ళకు నార్మల్ అవుతుంది. లేని వాళ్ళు చేస్తే భవిష్యత్తులో మధుమేహం అసలు రానే రాదు. ఇది అద్భుతమైందండి, ఇంపార్టెంట్ రాసుకోండి మీరు. మణిపూరక చక్రం అగ్ని పంచమహాభూతాలలో. ఈ చక్రం చేసినప్పుడు మీరు బీజాక్షరం ఉచ్చరించినప్పుడు అధిక బరువు ఉన్న వాళ్ళకు కూడా బరువు తగ్గిస్తుంది. ఇందాక ఒకరు అడిగారు బరువు తగ్గడానికి గురించి అని. ఈ బీజాక్షరం చేసే దాని వల్ల కొవ్వు కరుగుతుందండి. మన ఫ్యాట్ సైడ్లలో, మన పొట్ట దగ్గర పాగాలలో ఉన్నది ఆ ఫ్యాట్ అంతా కూడా మనకు కరిగిపోతుంది. ఎందుకంటే ఇది పంచమహాభూతాలలో అగ్నితత్వం. ఇది బీజాక్షరాన్ని ఉచ్చరించే దాని వల్ల వేడి కలిగి ఆ కొవ్వు అంతా కొవ్వు కరిగిపోతుంది, మనం బరువు తగ్గిపోతాం. ఇంకోటి అది ఉగ్ర గ్రంథి. అది వృక్ర గ్రంథి అనేది కూడా దీంట్లో ఉంది. ఇది 18 నెలల నుండి 4 సంవత్సరాల వరకు. 18 నెలల నుండి 4 సంవత్సరాల వరకు. అందుకే టైప్ 1 డయాబెటిక్ తీసుకున్న 4 ఇయర్స్ అబోవ్ పిల్లలకే ఉంటుంది, కానీ 4 ఇయర్స్ లోపల రాదు పిల్లలకు, చిన్న పిల్లలకు. మనం చూస్తుంటాం కదా చిన్న పిల్లలకు కూడా డయాబెటిక్ అది వచ్చేది. బట్ 15 ఇయర్స్ లోపల వచ్చిన వాళ్ళంతా టైప్ 1 డయాబెటిక్ మనం అంటూ ఉంటాం. దానికి మనకు 4 ఇయర్స్ లోపల ఎవరికి రాదు షుగర్ పిల్లలకు. ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత వాళ్ళకు బయటపడుతూ ఉంటుంది. దీన్ని ఇది ముద్ర. చూపుడు వేలు బొటన వేలు టచ్ చేయడం. అది
ఇంకా చిన్న ప్రేగులలో పెద్ద ప్రేగులలో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ వ్యాధులు లాస్ట్లో రాసుకోండి. చిన్న ప్రేగులలో పెద్ద ప్రేగులలో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గుతుంది. చిన్న ప్రేగులలో పెద్ద ప్రేగులలో ఏమన్నా ఉన్నా కానీ ప్రాబ్లం తగ్గుతుంది. నెక్స్ట్ 4వది అనాహత చక్రం. 4th వన్ అనాహత చక్రం. దీన్నే హార్ట్ చక్ర అంటారు. హార్ట్ చక్ర ఈ తత్వం వచ్చి వాయువు, పంచమహాభూతాలలో వాయువు. దీని యొక్క 3వది రంగు ఆకుపచ్చ రంగు, గ్రీన్ కలర్, ఆకుపచ్చ రంగు. దీని బీజాక్షరం 4వది ఎం. 4వది బీజాక్షరం ఎం. ఈ గ్రంథులు దళాలు 12 కలుస్తున్నాయి. దీంట్లో గ్రంథులు దళాలు 12 కలుస్తున్నాయి. ఈ చక్రం వచ్చి గుండెకు దగ్గరగా శరీరం మధ్య భాగంలో ఈ సెంటర్ భాగంలో ఉంటుంది. ఇది సెంటర్ భాగంలో ఉంటుంది. ఈ భాగంలో ఉంటుంది మనం గుండెమ్మ. ఇది వచ్చి గ్లాండ్ వచ్చి గ్రంథి 7వది థైమస్ గ్లాండ్. థైమస్ గ్లాండ్ పనిచేయడం లేదు అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని లెక్క. ఇది 8వది అభివృద్ధి చెందు కాలం 4 సంవత్సరాల నుండి 7 సంవత్సరాలకు, 4 years నుంచి 7 years అప్పుడు డెవలప్ అవుతుందండి. ఇది దీని అనాహత చక్రం, హార్ట్ చక్ర, పంచమహాభూతాలలో వాయువు, ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీని బీజాక్షరం ఎం. దీంట్లో 12 గ్రంథులు కలయిక, గుండెకు దగ్గరగా ఉంటుంది, శరీరం మధ్య భాగంలో ఉంటుంది. ఇది థైమస్ గ్లాండ్. 4 years నుంచి 7 years లోపల ఇది డెవలప్ అవుతుంది. ఈ సమస్యలు దీనికి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే గుండె జబ్బులు, హార్ట్ ప్రాబ్లమ్స్, రక్తపోటు, బ్లడ్ ప్రెషర్, బీపీ, ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులు. ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులు. దీని యొక్క చూడండి ముద్ర ఇలా చూపుడు వేలు అరిచేతులకు మడవాలి. ఈ 2 వేళ్ళను టచ్ చేయాలి. మళ్ళీ ఒకసారి చూపుడు వేలు అరిచేతులకు మడిచి ఈ 2 వేళ్ళను కూడా టచ్ చేయాలి. ఏం వేలు ఇవి? మధ్య వేలు, ఉంగరం వేలు. ఈ 2 టచ్ చేసినాం. చిటికెన వేలు ఒక్కటే ఇలా ఉండిపోతుంది సింగిల్ గా. చూసారు కదా, ఇక్కడ ఆకారం చూడండి మీరు, మన హార్ట్ సింబల్ లాగానే ఉంటది. ఇది ఈ షేప్ చూడండి మీరు, మనం హృదయం ఆకారంలో ఉంటది. ఇది హృదయ ముద్ర, మృత్యుంజయ ముద్ర. ఈ యొక్క ముద్రను కానీ మీరు రోజు 5 నిమిషాలు కానీ ముద్ర వేసుకుంటే 100 సంవత్సరాల వరకు మీకు మరణం అనేది సంభవించదు. 100 years ఈ భూమి మీద ఉండొచ్చు. వృద్ధాప్యంలో విసుగు చెందితే చేసుకోకండి, వెళ్ళిపోవచ్చు తొందరగా. ఇది మృత్యుంజయ ముద్ర అంటాను నేను. మృత్యువు రాదు దగ్గరకి. ఎం బేషరం చేస్తే యముడు కూడా భయపడతాడు. ఈ ముద్ర వేసుకొని వెన్నెముక నిటారుగా పెట్టుకొని శ్వాస తీసుకొని లాంగ్ బ్రీత్ తీసుకొని హోల్డ్ చేసి ఉచ్చరించండి. మీరు కూడా అందరూ నాతో పాటు కూడా ఈ ముద్ర వేయండి, ఒకసారి ఉచ్చరించండి. దీని వైబ్రేషన్స్ కళ్ళు మూసుకొని మీరు అబ్జర్వ్ చేయండి. 3 times చేద్దామండి. ఇది మీకు తెలుస్తుంది ఈ ముద్ర యొక్క ఎంత బాగా పనిచేస్తుంది. మీకు వైబ్రేషన్స్ ఎక్కడ వస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేయండి. ఇలా వెన్నుముక నిటారుగా పెట్టుకొని స్ట్రైట్ బ్రీతింగ్ తీసుకొని లాంగ్ బ్రీత్ తీసుకోండి. ఎంత మీరు బ్రీత్ చేసుకుంటే అంత బాగా మీకు శ్వాస తీసుకున్నారు. మళ్ళా రెండోసారి శ్వాస తీసుకోండి, లాంగ్ బ్రీత్. ఈ
ఈసారి మీరు బ్రీత్ తీసుకొని ఉచ్చరించేటప్పుడు మీ వైబ్రేషన్స్ శరీరంలో ఏ భాగంలో వస్తున్నాయి, ఏ భాగంలో మీకు చలనం కలుగుతుంది, మీరు మళ్ళా ఈసారి అబ్జర్వ్ చేయండి. ఫైనల్ టైం, లాస్ట్ టైం. నిదానంగా కళ్ళు తెరవండి. చూడండి ఎలా ఫీల్ అవుతుంది అంటే, వెన్నుముక నిటారుగా పెట్టుకొని మనం ఎంత బాగా లాంగ్ బ్రీత్ తీసుకొని చేస్తామో అంతసేపు మనకు బియాశ్వరం రావడం జరుగుతుంది. నెక్స్ట్ 5వ చక్రం విశుద్ధ చక్రం. 5వ చక్రం విశుద్ధ చక్రం. థ్రోట్ చక్ర. థ్రోట్ చక్ర ఇది వచ్చి తత్వం వచ్చి 2వది రాసుకొని తత్వం. గాలిలో ఉండే ఈథర్. గాలిలో ఒకటి ఉంటుంది అనమాట ఈథర్, దాని పేరు ఈథర్. గాలిలో ఉండే ఒక పదార్థం అనమాట ఈథర్ అని రాసుకోండి. ఈథర్ ఇది నీలం రంగులో ఉంటుంది. 3వది రంగు వచ్చి నీలం రంగులో ఉంటుంది. దీని బీజాక్షరం హం. దీని బీజాక్షరం హం. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఈ చక్రం యాక్టివేట్ చేసుకుంటే థైరాయిడ్ తగ్గిపోతుందండి ఖచ్చితంగా 100%. ఇది విశుద్ధ చక్రం. దీని యొక్క మీనింగ్ విస్తారంగా శుద్ధి చేయడం. థ్రోట్ చక్ర ఈ యొక్క గొంతు మధ్య భాగంలో ఉంటుంది, మనకి సెంటర్ భాగంలో. ఇది వేపగింజ ఉంటుంది కదా, ఆ సైజులో ఉంటుంది. వేపగింజ ప్రమాణంలో తక్కువ ఉన్న ప్రాబ్లం, ఎక్కువ ఉన్నా కానీ ప్రాబ్లం అనమాట. నీలం రంగులో ఉంటుంది. హంబీజాక్షరం 7 గ్రంథులు దళాల కలయిక అన్నారు కదా, 16 గ్రంథులు దళాల కలయిక. 16 చక్రం ఉండే ప్రాంతం 6వ డబ్బా ఉంది కదా, మా 6వ కాన గొంతు మధ్య భాగం. 7వది వచ్చి గ్రంథి, థైరాయిడ్ గ్రంథి. 7వది వచ్చి థైరాయిడ్ గ్రంథి. ఇది 7 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల్లో డెవలప్ అవుతుంది. ఆఫ్టర్ 7 ఇయర్స్ తర్వాత పిల్లల్లో కూడా థైరాయిడ్ మనకు కనపడుతుంది. 7 ఇయర్స్ లోపల ఉన్నదంటే నమ్మకండి, అక్కడ గ్లాండే డెవలప్ కాలేదు. రిపోర్ట్లో ఏమో 7 ఇయర్స్ పిల్లలకు కూడా థైరాయిడ్ ఉందంటున్నారు, 5 ఇయర్స్ కూడా ఉన్నదంటున్నారు. నేనే ఆశ్చర్యపోతున్నాను. ఇది మనకు శరీర శాస్త్రమే మనకు వాళ్ళకి అభివృద్ధి చెందేది 7 ఇయర్స్ తర్వాత. 5 సంవత్సరాల థైరాయిడ్ ఎక్కడి నుంచి వస్తుంది?